పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లు సినిమా గురించి కొన్ని తెలుసుకోవాలి. ఆ సినిమాకి ఏకంగా కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, జన సైనికులు వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా రంగంలోకి దిగి మరీ బీభత్సంగా ప్రచారం చేశారు. అసలు ఆ సినిమాని హిట్ చేయాలని చెప్పేసి ఏకంగా నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ వీళ్ళంతా కూడా జన సైనికుల్ని రెచ్చగొట్టారు. మామూలు కూడా కాదు, డబ్బులు ఇవ్వండి, ఇచ్చి కొని టికెట్లు కొని ఇచ్చి సినిమా చూపించండి, థియేటర్లో నడిపించండి అని చెప్పేసి నాదెళ్ల మనోహర్ ఏకంగా మీటింగ్లు పెట్టి మరీ చెప్పడం కూడా జరిగింది. ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగిందంటే ఇంక మనం అర్థం చేసుకోవచ్చు. అయినా కానీ సినిమా రిలీజ్ అయ్యి 3 వారాలు దాటిపోయింది. హరిహర వీరమల్లు సినిమా విడుదలై ఎటుపోయిందో తెలియదు, కానీ అదైతే అలా పోయింది. టోటల్ రన్ ఏనాడో ముగిసిపోయింది. పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆ సినిమాని కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సినిమాని ఎవరు కూడా బయర్లు కొనడానికి సాహసించలేదు. ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం, రన్నింగ్లో ఉన్న నిర్మాత కాదైనా. సినిమా తేడా కొడితే జిఎస్టీలు ఇవ్వడానికి కూడా ఏఎం రత్నం గారి దగ్గర అవకాశం ఉండదని తెలుసు. అందుకే ఆ సినిమా జోలికి వెళ్ళడానికి చాలామంది బయర్లు కూడా భయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆ టైంలో రంగంలోకి దిగడం, చర్చలు, రాజీలు, ఇలా రకరకాలు మీటింగ్లు పెట్టడం, అలా జరగడంతో బయర్లు ఏదో కొంతమంది వచ్చారు, కొన్నారు. అదేవిధంగా వైజాగ్లో కొన్నారు, వెస్ట్ కొనాల్సి వచ్చింది. గుంటూరు, నెల్లూరు సినిమా మీద నమ్మకంతో చాలామంది బయర్లు కూడా దిగారు. ఇలా ఒక్కో దగ్గర ఒక్కో విధంగా బయర్లు వాళ్ళని వీళ్ళని పట్టుకొని కొనిపించారు. సినిమా విడుదలైంది. సినిమా ఒక పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. మొత్తం ఆ సినిమాని కొన్నటువంటి మొత్తం బయర్లందరూ కూడా మునిగిపోయారు. మునగడం అంటే ఆషామాషిగా మునగడం కాదు, పూర్తిగా మునిగిపోయారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 వారాల పైన అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా బయర్లంతా కూడా జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ కట్టాలంటే నిర్మాత జిఎస్టీ ఇన్వాయిస్లు ఇవ్వాలి. కానీ బయ్యర్లకు నిర్మాత రత్నం గారు అందుబాటులోకి రావడం లేదంట. దీంతోనే 2-3 బయ్యర్లు కలిసి ఏం చేయాలని చెప్పేసి చర్చించుకుంటున్నారంట. ఏఎం రత్నం గారిని ఎలా అప్రోచ్ కావాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచన చేస్తున్నారంట. ఒకరిద్దరు అయితే డైరెక్ట్గా అయితే మనం అప్రోచ్ కాలేం, ఆయన మన చేతికి దొరకడు, కోర్టు ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట. ఈ టోటల్ ఎపిసోడ్లో ఫినాన్షియర్ సత్యరంగయ్య సంస్థ కూడా ఇన్వాల్వ్ కావడంతో ఆ సంస్థను కూడా అప్రోచ్ కావాలని చెప్పేసి చూస్తున్నారంట. మొత్తానికి బయ్యర్ల తేనె తుట్టు కదులుతుంది. మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలా. అసలు అప్రాక్సిమేట్లీగా 100 కోట్లకు పైగానే నష్టం అంట ఈ సినిమా, ఈ హరిహర వీరమల్లు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి తేవాలా? ఏఎం రత్నం ఆయన ఏమన్నా కంటిన్యూస్ రెగ్యులర్ ప్రొడ్యూసరా? కాదు, అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు సినిమాలు తీస్తాడు. ఏ దిల్ రాజో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అయితే వాళ్ళు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కాబట్టి నష్టం లాభం వాళ్ళు భరించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే రీసెంట్గా రామ్ చరణ్ గారి మూవీ ఒకటి రిలీజ్ అయింది, గేమ్ చేంజర్. అట్టర్ ఫ్లాప్, నిండా మునిగిపోయాడు అసలు దిల్ రాజు అయితే, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా కూడా పూర్తిగా మునిగిపోయారు. బై లక్ వెంకటేష్ గారి మూవీ రావడం వల్ల సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా వల్ల కొంచెం బయటపడ్డారు. లేకపోయింటే దిల్ రాజు పరిస్థితి గోయిందా. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములే ప్రెస్ మీట్ చాలాసార్లు చెప్పారు, వాళ్ళు కాబట్టి నిలబడ్డారు. ఇప్పుడు ఏఎం రత్నం నిలబడతాడా? ఇప్పుడు ఆ బయ్యర్లందరినీ కూడా ఆదుకోగలడా? అదే కదా వాళ్ళ బాధలు పాపం. అందుకనేసి ఫస్ట్ నుంచి బయ్యర్లు కూడా ఆ సినిమాని కొనుగోలు చేయడానికి భయపడ్డారు. ఏదో విధంగా గగ్గులు పెట్టి ఏదో చేశారు, గబ్బులు అయిపోయారు, ఏదో విధంగా కొనించారు. కొన్న తర్వాత మునిగిన తర్వాత పట్టించుకున్న నాదురేలా.
ఈవెన్ ప్రొడ్యూసర్ అయినా పట్టించుకుంటాడంటే అసలే వాళ్ళ మొహానేది ఆ ఇన్వాయిస్ కాపీ ఇస్తే వాళ్ళు జిఎస్టీ ఫైల్ చేసుకుంటారు. అది ఇన్వాయిస్ కాపీ ఇచ్చే నాదురేలే. ఎవరి ఇవ్వాలా? నిర్మాత ఇవ్వాలా. నిర్మాత ఎక్కడున్నాడు? అజ్ఞాతంలో ఉన్నాడు. హీరో ఎక్కడున్నాడు? హీరో ఏమో బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు.